క్రిస్మస్ జాయ్, క్రిస్మస్ ఆనందం. లూకా సువార్త 2 అధ్యాయం 10 మనం చదువుకుందాము. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. క్రిస్మస్ ఆనందం అనేది పండుగ వాతావరణం వల్ల రాదు. క్రిస్మస్ పండుగ సువార్త యొక్క స్పందన. ఆనందంగా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి అనేది ఆజ్ఞ కాదు, దూతల యొక్క ప్రకటన. ఆనందంగా ఉండడమే కాదు, ఆనందంగా ఉండే వార్తను ప్రకటించారు వాళ్ళు. అంటే ఇది కొంతసేపు మనల్ని సంతోషపరిచే విషయం కాదు, దేవుడు మనకు అందజేసిన సువార్త, దేవుడు మనకిచ్చిన ఆనందం. ఎక్కడ ఆనందం స్టార్ట్ అవుతుంది? భయం పోయిన చోట ఆనందం మొదలవుతుంది. దేవదూతలు చెప్పారు మొట్టమొదటిసారిగా, భయపడకుడి. ఎందుకంటే మానవులకు పాప భయం ఉంది, భవిష్యత్తు భయం ఉంది, దేవుని ముందు నిలబడలేని భయం ఉంది. యేసుక్రీస్తు జననంతో ఇవన్నీ కూలిపోయాయి. దేవుడు శిక్షకుడు కాదు, దేవుని మౌనం మిమ్మల్ని భయపెట్టట్లేదు. రక్షకుడుగా రాబోతున్నాడు, దేవుడు మనిషిగా రాబోతున్నాడు. ఇదే మహా సంతోషకరమైన సువర్తమానం. మానవ జీవితాల్లో లోతైన మార్పు కలిగించే మహా సంతోషకరమైన వార్త. ఇది తాత్కాలిక సంతోషం కాదు, కాసేపు నవ్వుకునే జోక్ లాంటిది కాదు, కాసేపు మురిపించే భావాల కవిత్వాలు కాదు. ఇది మన పరిస్థితులు మారినప్పుడు కలిగే ఆనందం కాదు, ఇది మన జీవితాన్ని మార్చే ఆనందం, రక్షకుని గురించిన ఆనందం, దేవుడు మానవుడిగా మారిన ఇన్కార్నేషన్ జాయ్. క్రిస్మస్ సీజన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన ఫిజికల్ అపీరెన్స్ని బట్టి ఆనందించడం కాదు, దేవునితో మన సంబంధం సరిచేయబడింది. ప్రజలందరికీ పరిమితం కాదు, అందరికీ, గొర్రెల కాపర్ల దగ్గర నుండి భక్తులకే కాదు, మంచి వాళ్ళకే కాదు, సమస్త మానవాళికి ఈ వార్త, సమస్త ప్రజలకు సువార్తమానం. క్రిస్మస్ ఆనందం ఎవరిని తప్పించదు. సువార్త మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే, క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఈ సంతోషం మనం కలిగి ఉంటాం. మన మాటల్లో జీవం, మన ప్రవర్తనలో క్రమశిక్షణ, మన ముఖంలో సమాధానం ఉంటుంది, మన జీవితమే సాక్ష్యంగా మారుతుంది. ఈ సంతోషం దాచుకునే విషయం కాదు, పంచుకునే విషయం. మనం ఈ క్రిస్మస్కి ఎలా ప్రతిస్పందిద్దామా? క్రిస్మస్ సంతోషించాల్సిన సువర్తమానం. ఇది భయాన్ని తొలగించే ఆనందం. దేవుడు శాశ్వతమైన ఆనందంగా మనకున్నాడు. ప్రతి మనిషికి ఆయన అందుబాటులో ఉన్నాడు. ఇతరులందరూ కూడా ఇలాంటి సంతోషాన్ని రుచి చూడాలి, తెలుసుకొని దేవునిలో తృప్తి పడాలి. ఈ క్రిస్మస్ ఆనందం కేవలం డిసెంబర్కి పరిమితం కాదు. మందిరాల్లో స్కిట్లకు, డాన్స్లకు ప్రాధాన్యత ఇచ్చే ఆనందం కాదు. మనం నూతన వస్త్రాలు ధరించినప్పుడు కలిగే ఆనందం లాంటిది కాదు. శాశ్వతమైన ఆనందం. క్రీస్తు జన్మం మనకు దేవునికి గల సంబంధాన్ని సరిచేసింది అనే సువర్తమానమే క్రిస్మస్ ఆనందం.